గైస్ నా హలో గైస్, నా డ్యూటీలో భాగంగా నేనైతే ఇంకోళ్ళ నుంచి చీరాల అయితే వెళ్తున్నానండి. చీలారలో వర్క్ ఉంది. ఇంకోళ్ళ నుంచి చీరాల వెళ్ళే దారిలో ఇవన్నీ పప్పులు అంట. ఏం పప్పులు అంటే మనం చట్నీ చేసుకుంటాం కదా, ఆ పప్పులు అంట. మొత్తం ఇవన్నీ అయ్యే పంట లేదా పొగాకు పంట అనమాట. చీరాలు అయితే వచ్చేసాను. చీరాల్లో ఉన్న బట్టల షాపులు ఇంకెక్కడా ఉండవండి మన ఆంధ్రప్రదేశ్లో. అన్ని బట్టల షాపులు ఈ చివరి నుంచి ఊళ్ళో చివరి ఉంది కదా, ఆ చివరి దాకా అన్ని బట్టల షాపులే. అన్ని చవక దొరుకుతాయి అంటారంట, కానీ చవక అయితే ఉండదంట, మామూలు రేట్లోనే అంట. లోకల్ వాళ్ళని అడిగాను నేను, అని అంటారంట. మరి మరి నాకైతే తెలియదు. మరి ఆ చివరి వరకు బట్టల షాపులేనండి. ఎన్ని బట్టల షాపులు అంటే అన్ని బట్టల షాపులు అనమాట. ఇది ఏం సెంటరో మనకు తెలియదు, కానీ మొత్తం అన్ని బట్టల షాపులేనండి. ఫుల్గా ఉన్నాయన్నమాట. మనం అయితే ఏ షాపులకి వెళ్ళలేదు, డైరెక్ట్ పొద్దున్నే లేచి వర్క్ అయితే వెళ్ళిపోయాను అనమాట. సో మనం ఏ షాప్కి వెళ్ళాం. ఇక్కడైతే కారం దోశ అని 2 ఇడ్లీ అయితే బాగున్నాయండి. ఇంకో దోశ వేస్తున్నాడా బాబాయ్, ఫుల్ బాగా వేసాడు అనమాట కారం దోశ. ప్లస్ చీప్ కూడా అండి, 10 రూపాయలు అంతే కారం దోశ. అక్కడ పక్కన ఉంటుంది అనమాట షాపు. సూపర్ ఉంటుందండి. నాకైతే భలే నచ్చింది ఆ కారం దోశ అని, ప్లస్ ఆ 2 ఇడ్లీ అని. 30 రూపాయలు అనమాట. ఫుల్ కడుపు నిండిపోయింది. వాళ్ళకి 10 రూపాయలకి అయితే ఇచ్చారనమాట. 10 రూపాయలు కారం దోశ అంటే ఎవడన్నా నమ్మలేదు, కానీ 10 రూపాయలు కారం దోశ అయితే ఇచ్చారు. నాకైతే ఫుల్ హ్యాపీ అనమాట, బాగా దొరికింది. సో ఎక్కడైతే కారం దోశ తీసుకుని అది తిన్నాను. 2 కారం దోశ ఇడ్లీ అనమాట. చట్నీలు కూడా బాగున్నాయి. చట్నీలు కూడా నాకు బాగా నచ్చినాయి అనమాట. సో కారం దోశ తినేసినాక నేను టీ తాగుదామని వెళ్ళాను. టీ కూడా తాగాను అనమాట చీరాల్లోనే. మంచి ఫ్రెండ్లీ పీపుల్ అండి, చాలా బాగా ఆన్సర్ చెప్తారు ఏమడిగినా ఏం చేసినా. సో దాని తర్వాత ఇది ఇక్కడి నుంచి ఆ చివరి వరకు బట్టల షాపులేనండి. మళ్ళీ దీనికి సెక్యూరిటీ గార్డు, సెక్యూరిటీ మొత్తం అంతానే. ఇది చీరాల విగ్రహం. ఆయన ఎవరో మనకు తెలియదు, రాజశేఖర్ గారు అనుకుంటున్నాను నేనైతే. మరి ఎవరో నాకు తెలియదు. సో ఇక్కడ నుంచి మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ చీరాల ఫుల్ అనమాట. ఫుల్గా ఉంటుంది బట్టలు. అవన్నీ బట్టల షాపులు. ఈ పక్కన ఇవన్నీ మొత్తం ఇవన్నీ బట్టల షాపులు. పక్కకి వెళ్తే మన బ్యాంక్ అనమాట. అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి నా యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.